బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తూ ఉంది. రాగల 24 గంటలు ఇది కోస్తాంధ్ర తీరాల వైపు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సైతం కూడా భారీ వర్షాలు, మిగిలిన చోట్ల నుంచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే గాలుల వేగం కూడా అత్యంత వేగంగా వీస్తున్నాయి. తీరం వెంబడి గాలుల వేగం దాదాపుగా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారింది. అయితే 3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళవద్దు అని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. మరొక వైపు ఈ వరుస అల్పపీడనాల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక సముద్రం భారీగా కోతకు గురవుతుంది. నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే కనుక భారీగా కోతకు గురైన పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే కోస్టల్ బ్యాటరీ వద్ద నుంచి ఇక్కడ కురుసుర సబ్మెరీన్, అలాగే వైఎంసీఏ వద్ద వరకు కూడా పలు చోట్ల బీచ్ అయితే కోతకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, వరుసన అల్పపీడనాలు ఏర్పడడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడంతో ఈ బీచ్ కోతకు గురవుతున్నట్లు నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాబోయే 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మరొక వైపు రైతులకు సైతం కూడా హెచ్చరికలు అనేవి జారీ చేసింది. ఏదైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా భద్రపరచుకోవాలి, కోతలు ఏమైనా ఉంటే వాటిలన్నింటిని కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా చెప్తూ ఉంది. అయితే ఇది ఈ రోజు అంటే ఇది తీవ్ర అల్పపీడనంగా కోస్తాంధ్ర వైపు వస్తూ ఉంది కాబట్టి ఇది బలపడుతుందా లేదా బలహీన పడుతుందా అనేది మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఏదైనప్పటికీ దీని ప్రభావంతో విస్తారంగా చాలా చోట్ల కూడా ఇప్పటికే వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. రాగల 24 గంటల వరకు చూసుకున్నట్లయితే కనుక విశాఖ, విజయనగరం, అనకాపల్లి, కాకినాడలో జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. థాంక్యూ జార్జ్.